ఇప్పటి వరకు మనం 16వ శ్లోకం చూసినాం. ఇప్పుడు 17వ శ్లోకం. 17వ శ్లోకం అనేది ఓన్లీ సత్తు గురించి వివరిస్తున్నాడు. 17వ శ్లోకం మొత్తము 16వ శ్లోకంలో సత్ అంటే ఏంటిది, అసత్ అంటే ఏంటిది అనేది చెప్పిండు. చెప్పి మళ్ళీ ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ కాబట్టి, ఇది బాగా అర్థం కావాలి కాబట్టి ఇప్పుడు సత్తు గురించి ప్రత్యేకంగా ఈ 17వ శ్లోకంలో చెప్తున్నాడు. 17వ శ్లోకం ఏంటిది? అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్య యస్యాస్య న కశ్చిత్ కర్తు మర్హతి. ఏదైతే ఈ సర్వజగత్తును వ్యాపించి ఉందో, అది అవినాశిని, అది నాశనం కానిది, ప్లస్ అది సూక్ష్మాతి సూక్ష్మమైనది. అవినాశిని సూక్ష్మతమం. ఏదైతే సత్ అనేది అవినాశిని సూక్ష్మతమం. దేని నుండి అయితే ఈ సర్వజగత్తు వ్యాప్తి చెందిందో అది వినాశిని, అది నష్టపోతుంది, అది స్థూలం. సత్ అనేది సూక్ష్మం, సత్ అనేది సూక్ష్మము, అది అన్నిటిని వ్యాపించి ఉన్నది. అర్థమైందా? అసత్ అనేది ఏదైతే ఉన్నదో అది వ్యాపింపబడ్డది, దేంతో సత్తో వ్యాపింపబడ్డది. ఈ వ్యాపించబడ్డది ఏదైతే ఉన్నదో అది నశించిపోయేది, ప్లస్ స్థూలంగా కనిపించేది. ఉదాహరణకు అర్థం చేసుకుంటాం. ఒక ఉదాహరణతో నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఒక గది ఉంది. గది ఉన్నది. గది లోపల పోగానే మనం ఏమున్నది అని అడుగుతాం. సపోజ్ గదిలో ఏముంది అంటే ఏమంటారు మీరు? గదిలో ఏమీ లేదు అంటారు. నిజానికి గదిలో ఏమీ లేకుండా ఉన్నదా? గదిలో ఒకటి ఉన్నది. ఇది మన యొక్క దృష్టికోణం అనేది మారాలి. గదిలో ఏమున్నది? ఖాళీ అనేది ఉన్నది. ఖాళీని ఇంగ్లీష్లో ఏమంటాం? స్పేస్ అంటాం. లేదా దాన్ని ఇంకొక పదం ఏంటిది? ఆకాశం. ఆకాశం అంటే ఖాళీ. గది లోపల ఏమున్నది? స్పేస్. ఖాళీ అనేది ఉన్నది. ఓకేనా? గది లేకముందు కూడా ఏమున్నది? ఖాళీ ఉన్నది. మనము ఏం చేసినాం? ఓ నాలుగు దిక్కుల 4 గోడలు లేపినాం, పైన కప్పు వేసేసి ఖాళీ అనేదాన్ని ఆ 4 గోడల మధ్య బంధించినాం. మనం గది అంటే మనం ఎంతసేపు మన ఆలోచన ఆ 4 గోడలే ఉంటుంది. కానీ 4 గోడల మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలం మీద మన దృష్టి పోదు. గది అంటే ఖాళీతనం. ఓకేనయ్యా? సో ఆ గదిని తర్వాత తీసేసినాం, మనకు అవసరం లేదు, గదిని కూల్చేసినాం. గదిని కూల్చేసినాక కూడా ఏమున్నది? గది లేనప్పుడు ఖాళీతనం ఉన్నది, గదిని కూల్చేసినాక ఖాళీతనం ఉన్నది, గది ఉన్నప్పుడు కూడా ఏమున్నది? ఖాళీతనం అనేది ఉన్నది. ఈ గదిని వ్యాపించింది ఏంటిది? ఖాళీతనం. ఇది వ్యాపించింది. ఈ వ్యాపించింది అనేది అవినాశిని, అది నశించదు, ప్లస్ అది సూక్ష్మంగా ఉంటుంది. మన దృష్టికి ఖాళీతనం ఎందుకు రాదంటే అది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అది కనపడదు. సపోజ్ గదిలో మనం కుర్చీలు వేసినాం, సోఫాలు వేసినాం, గోడలకు 4 ఫోటోలు కొట్టినాం, మొత్తం సామాన్లతో నింపేసినాం. ఇప్పుడు ఆ గదిలో ఏమేమి ఉన్నాయి? గదిలో 2 ఉన్నాయి. ఖాళీతనం అనేది ఉన్నది, వస్తువులు అనేటివి. ఖాళీతనం ఉన్నది కాబట్టి ఆ ఖాళీలో మనం వస్తువులు వేయగలిగినాం. వేసినాక మనం ఏమనుకుంటాం అంటే ఖాళీతనం మాయమైంది అనుకుంటున్నాం. ఖాళీతనం మాయమైద్దా? ఖాళీతనం అట్లాగే ఉంటుంది. వస్తుగతంగా నిండుతనం అనేది కూడా ఉన్నది. ఓకేనా? 2 ఉన్నాయి, ఖాళీతనం, వస్తుగత నిండుతనం. ఓకేనా? ఖాళీతనం అనేది మొదటి నుంచి ఉన్నది. గది లేనప్పుడు ఉన్నది, గది ఉన్నప్పుడు ఉంటుంది, గది లేకుండా ఉన్నప్పుడైనా ఖాళీతనం అనేది ఉంటుంది. ఈ వస్తువులు అనేటివి తర్వాత మనం వేసినాయి, ఆ ఖాళీతనం లోపల మనం వేసినాయి. ఖాళీతనం అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది? గమ్మత్ ఏంటంటే మన దృష్టి చాలా కంజెస్టెడ్ దృష్టి. ఈ గది ఖాళీతనం అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నిండుతనంతో కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. గదిలో ఉన్న వస్తువులతో కంపేర్ చేస్తేనే ఆ ఖాళీతనం అనేది మనకు అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. సపోజ్ గదిలో కుర్చీ వేసినాం, గదిలో ఇంకే సామాన్ లేదు, కుర్చీ వేసినాం.
ఏమున్నది రవయ్య అనగానే మీరు ఏమంటారు గదిలో? ఇది ఎట్లున్నది అంటే ఓ తెల్ల కాగితం నల్ల సుక్క పెట్టి ఏం కనబడుతుంది రవయ్య అంటే ఏమంటారు? అరే అంత పెద్ద తెల్లదనం కనబడుతుంది రవయ్య, తెల్లదనంలో నల్ల సుక్క అనరు సార్, నల్ల చుక్క సార్ అంటారు. ఎంత చిన్నగా పెట్టినా నల్ల చుక్కనే గుర్తుపడతారు తప్ప ఈ తెల్లదనం అనేది మీ దృష్టిలోకి రావట్లేదు. అది మనిషి యొక్క దృష్టి లోపం. అట్లాగే మొత్తం ఖాళీతనం అనేది కనపడదు, ఒక కుర్చీ కనబడుతుంది. ఇంకా బాగా చూసి చెప్పండి రవయ్య అంటే అప్పుడు అంటావు సార్ కుర్చీ పక్కన అంతా ఖాళీ ఉన్నది సార్ అంటావు. కుర్చీ అనేది తీసేస్తే మొత్తం కుర్చీ ఉండగానే నీ దృష్టి ఎటుపోయింది. కానీ మనం అనం ఖాళీ స్థలం మధ్యలో కుర్చీ ఉన్నదని చస్తే అనం, కుర్చీ ఉన్నది అంటాం. అర్థమైంది? ఈ గది అనే దానికి కూడా మంచి హోటల్స్లలో మీరు పోయినప్పుడు వాడు చిన్న బోర్డు పెడతాడు. ఏం పెడతాడు? మేక్ రూమ్ ఫర్ అదర్స్ అని. మేక్ రూమ్ అంటే ఏంటిది? గది కాదు, రూమ్ అంటే ఖాళీ స్థలంరా. మేక్ రూమ్ ఫర్ అదర్స్ అంటే మొత్తం మీరే కూర్చోకండి పోయి పక్కన వాళ్ళకు ఇంత ఖాళీ సీటు ఉంచండి, ఖాళీతనం ఇవ్వండి అని దాని అర్థమైంది. మనకు గది అనగానే అస్సలు ఖాళీ స్థలం కనపడదు, కనీసం గుర్తుకు కూడా రాదు. ఖాళీ స్థలం అనేది గుర్తుకు కూడా రాదు, అది కనపడదు. కానీ ఖాళీ స్థలం అనేది ఎప్పటి నుంచి ఉన్నది? అది ఎప్పటి నుండో ఉన్నది. ఇప్పుడు పాయింట్ అర్థమైందా? గదిలో ఏది ఉన్నది? మొదటి నుంచి అది ఎప్పటి నుంచో ఉన్నది. అట్లాగే మన మనస్సు కూడా, ఇది మీకు అర్థమైతే ధ్యానం ఎట్లా కుదిరించుకోవాలో మీకు తెలుస్తుంది. మనస్సు కూడా శూన్యంగా చలించకుండా ఉండగలదు. మనసు కూడా శూన్యంగా ఉండగలదు, చలించకుండా ఉండగలదు అన్నటువంటి స్మరణను మనం కోల్పోయినాం. మనసు శూన్యంగా ఉండగలదు అనేటువంటి స్మరణను మనం కోల్పోయినాం. ఎందువల్ల? గదిలో కదా సామాన్లు వేసి నింపి ఖాళీతనాన్ని మర్చిపోయినట్టుగా మన మనసులో ఆలోచనలన్నిటి నింపి మనసు శూన్యంగా ఉండగలుగుతుంది అనేటువంటి స్మరణను మనం కోల్పోయినాం. మనం ఎట్లా తయారైనామంటే, మన మనసు అంటేనే ఫుల్ ఆలోచనలు ఉండాలి సార్, మనసు అంటేనే ఆలోచనలతో ఉండటమే కరెక్టు అన్నటువంటి స్థితికి వచ్చేసినాం. అర్థమైందయ్యా? అది శూన్యంగా ఉండగలుగుతుంది అనే విషయాన్ని మర్చిపోయినాం. కానీ ఆలోచనలు అనేటివి గది యొక్క అస్తిత్వం ఏంటిది? ఒరిజినాలిటీ ఏంటిది? గది యొక్క అస్తిత్వం ఒరిజినాలిటీ ఏంటిది? ఖాళీ స్థలం. అర్థమైంది? అట్లాగే నీ మనసు యొక్క ఒరిజినల్ స్థితి ఏంటిది? నీ మనసు యొక్క అస్తిత్వం ఏంటిది? ఏ ఆలోచన లేకుండా ఉండగలగటం, శూన్యం అనేది ఉండగలగటం అనేది నీ మనసు యొక్క అస్తిత్వం. దాన్ని మనం మర్చిపోయినాం. మళ్ళీ నా మనసు శూన్యంగా ఉంటుంది, నా మనసులో ఏ ఆలోచన లేకుండా ఉంటుంది అన్నటువంటి స్మరణ, దాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి. దానికోసమే మనం చేసే ఈ ఆనాపానసతి ధ్యాన సాధన ఎందుకయ్యా అంటే, మళ్ళీ ఏదైతే మనం మనసు ఎట్లాంటి ఆలోచన లేకుండా శూన్యంగా ఉండగలుగుతుంది అన్నటువంటి స్మరణను తెచ్చుకోవడానికే ఈ ఆనాపానసతి ధ్యానం అనేది మనం చేసేది. ఓకేనా? సో ఈ ఖాళీ స్థలాన్ని ఏమంటారు అనుకున్నాం మనం? ఇంకొక పేరు ఆకాశం. ఆకాశం అంటే ఖాళీ స్థలం. ఆకాశం యొక్క అర్థం ఏంటంటే ఎట్లాంటి హద్దులు, బౌండరీస్, ఎట్లాంటి సీమలు లేకుండా ఉండేదాన్నే ఆకాశం అంటారు. ఓకేనా? ఈ ఆకాశం లోపల ఎన్నో పుడుతూ ఉంటాయి, ఎన్నో నిర్మించబడతా ఉంటాయి. అవన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి. ఓకేనా? ఏవైతే పుడుతూ ఉంటాయో, నశించిపోతూ ఉంటాయో అవన్నీ కూడా అసత్తులే. అసత్యం అంటే ఏంటిది? లేనిది అనో లేదు అనో కాదు. అసత్యం అంటే ఏంటిది? అసలు అర్థం
అసత్యం అనగానే ఇది లేదు, లేనిది అని అర్థం కాదు. మధ్యలో వచ్చి మధ్యలో పోయేదాన్ని ఇది బాగా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అసత్ అనగానే ఇది లేదు, ఉండేది కాదు అన్న అర్థంలో కాదు. మధ్యలో వచ్చి మధ్యలో పోయేదాన్ని అసత్తు అంటాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఖాళీ ఉన్నది, ఇప్పుడు చెట్టు పెట్టినాం, కాసేపు ఆ ఖాళీ చెట్టు మంచిగా పచ్చగా చాలా పెద్దగా విస్తరించింది. ఇప్పుడు ఆ ఖాళీతనం కాసేపు పచ్చదనంతో నిండి ఉన్నది. తర్వాత ఆ చెట్టుకు పూలు పూసినాయి, మంచి సుగంధం వచ్చింది. ఇప్పుడు కాసేపు ఆ ఖాళీతనం పూల సుగంధంతో వ్యాపించి ఉన్నది. ఓకేనా? తర్వాత కొద్ది కాలానికి ఆ వృక్షం అనేది నేల కూలిపోయింది. అప్పుడు ఏమైనాయి? ఈ పచ్చదనము సుగంధం అనేటి అన్నీ మళ్ళీ అంతా ఏమున్నది అంటే ఈ ఖాళీతనం లోపల వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎప్పుడు నిలిచి ఉండేది ఖాళీతనమే, ఆకాశమే. ఇది సత్. సత్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సత్ అనేది ఎప్పుడు ఉంటుంది. దానికి నాశనం అనేది లేదు. దాంట్లో వచ్చిపోయేవి ఏవైతే ఉంటాయో ఈ ఖాళీతనం అనేది మనకు కనపడదు. ఎందుకంటే అది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం గ్రహించలేము, గుర్తించలేము. ఎప్పుడు గుర్తించగలుగుతాం? ఇంకొక వస్తువుతో పోల్చి చూసినప్పుడే, దాన్ని ఇంకొక దానితో పోల్చి చూసినప్పుడే ఈ రూమ్లో ఏమీ లేవు మనం నథింగే అంటాం. నథింగ్ అనేది నో థింగ్ అంటే ఏ వస్తువు లేదని అర్థం. నో థింగ్, ఖాళీ స్థలం అనం మనం, నథింగ్ అంటాం. నథింగ్ కాదు, నో థింగ్. నో థింగ్, ఏ వస్తువు లేదు. ఎంతసేపు మనము వస్తువులతో పోల్చే మనం ఖాళీతనాన్ని గుర్తుపట్టే అవకాశం ఉన్నది, కానీ డైరెక్ట్గా మనం ఖాళీతనాన్ని గుర్తుపట్టలేము. అర్థమైందా? సో ఏదైతే జన్మించదో నశించదో అది సూక్ష్మము. అది సూక్ష్మం. ఇది కళ్ళకు కనపడేది కాదు, ఇది అదృశ్యం. మానవుని యొక్క పంచేంద్రియాల పరిధిలోకి రానిది ఏదైతే ఉన్నదో అది సూక్ష్మము, అది అవినాశిని, అది సత్. ఏదైతే జన్మించదో నశించదో అది సూక్ష్మం. ఇది కళ్ళకు కనపడేది కాదు, ఇది అదృశ్యం. మానవుని పంచేంద్రియాల పరిధిలోకి రానిది, తేలేనిది, అసలు ఏ ఆలోచన దేనినైతే పట్టుకోలేదో, ఏ ఆలోచన అంటే మనసు దేనినైతే పట్టుకోలేదో అది సూక్ష్మము, అది అవినాశిని, అది సత్. దృశ్యము అంటే కనిపించేది, మన పంచేంద్రియాల పరిధిలోకి వచ్చేది, మన అనుభవంలోకి వచ్చేది, మన మనసు యొక్క ఆలోచనలోకి వచ్చేది ఏదైతే ఉన్నదో అది స్థూలము, అది వినాశిని, అది అసత్. సత్తు అసత్తు గురించి అర్థమైంది కదా. ఈ 17వ శ్లోకం లోపల సత్తు గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు. సత్ అనేది అవినాశిని, అది నశించదు, అది సూక్ష్మము. ఇది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, దేని చేత ప్రపంచమంతా వ్యాపించబడ్డదో అది అవినాశిని అని తెలుసుకో. ఉదాహరణకి ఏంటి? కుండంతా వ్యాపించిన మట్టిలాగా. ఏదైతే నశించదో దానికి నశింపు కలిగించే సామర్థ్యం ఎవరికీ లేదు. సత్తును నశింపజేసేటువంటి శక్తి ఎవరికీ లేదు. ఓకేనా? ఈ పాయింట్ దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచం అనేది వ్యక్తావ్యక్తంగా ఉన్నది. వ్యక్తం అంటే ఏంటిది? కనపడేది. అవ్యక్తం అంటే కనపడదు. కొన్ని కనిపిస్తున్నాయి, మరికొన్ని కనిపించట్లేదు. కొన్ని స్థూల రూపకంగా కనిపిస్తుంది, సూక్ష్మమైనటువంటి అణువులు ఏవి మనకు కనబడట్లేదు. ఓకేనా? ఈ వ్యక్తావ్యక్త ప్రపంచం అంతా కూడా దేనితో వ్యాపించబడ్డది? వ్యక్తము అంటే కనిపించేది, కనిపించింది అంతా కూడా దేనితో వ్యాపించబడ్డది? సత్ వస్తువుతో వ్యాపించబడ్డది. ఓకేనా? సత్తోనే ఇదంతా వ్యాపించబడ్డది. ప్రతిదీ కూడా ఇంకొక దాంతో వ్యాపిస్తుంది. ఉదాహరణకు భూమి ఉన్నది. భూమి అనేది స్థూలం. భూమి దేనితో వ్యాపించబడ్డది? భూమి జలంతో వ్యాపించబడుతుంది రవి. అందుకే భూమి ఏడాదైనా నీళ్ళు రావడానికి కారణం ఏంటంటే భూమి మొత్తం కూడా జలంతో వ్యాపించబడ్డది. ఇక్కడ వ్యాపించబడ్డదాన్ని ఏమంటాం మనము? వ్యాపించబడ్డదాన్ని వ్యాప్యము అంటాం. వ్యాప్యం అంటే వ్యాపించబడ్డది. ఏదైతే వ్యాపించిందో దాన్ని వ్యాపకము అంటాం. భూమి అనేది వ్యాప్యం, జలము అనేది వ్యాపకం. అట్లాగే జలాన్ని దేని వ్యాపించిందో తెలుసా?
జలం అనేది అది వ్యాప్యం, అంటే అది వ్యాపింపబడ్డది. దేనితో వ్యాపించబడ్డది? జలం అనేది అగ్నితో వ్యాపించబడుతుంది. అర్థమైందా? ఇది చాలా గమ్మతుండే. జలానికి అగ్నికి ఏం సంబంధం అది మీకు పోను అర్థమవుతుంది. జలం అనేది అగ్నితో వ్యాపించబడ్డది. జలం అనేది వ్యాప్యం, అగ్ని అనేది వ్యాపకం. అట్లాగే అగ్ని దేనితో వ్యాపించబడ్డది? వాయువుతో వ్యాపించబడ్డది. అంటే ఇక్కడ భూమి స్థూలం రవై, భూమి కంటే సూక్ష్మము జలము, జలము కంటే సూక్ష్మము అగ్ని, అగ్ని కంటే ఇంకా సూక్ష్మం వాయువు, వాయువు కంటే ఇంకా సూక్ష్మం ఆకాశం. అర్థమైందా? ఇట్లా ఈ సూక్ష్మము దానికంటే స్థూలమైన దాన్ని వ్యాపిస్తుంది, మళ్ళీ అది దానికంటే ఇంకొంచెం స్థూలమైన దాన్ని వ్యాపిస్తుంది. ఓకేనా? ఇట్లా వ్యాపించబడ్డ దాన్ని వ్యాప్యము అంటారు. వ్యాపించింది ఏదైతే ఉంటుందో దాన్ని వ్యాపకము అంటారు. అర్థమైందా? ఉదాహరణకు కుండ, మట్టి లోపల కుండ ఏంటిది? కుండ అనేది వ్యాప్యం, అది వ్యాపించబడ్డది. దేంతో వ్యాపించబడ్డది? ఆ మట్టిని ఏమంటాము? వ్యాపకము అంటాం. ఓకేనా? వ్యాపకం అంటే వ్యాపించి ఉన్నది, వ్యాప్యము అంటే వ్యాపించబడ్డది. ఏదైతే వ్యాపకం ఉన్నదో, ఏదైతే వ్యాపించి ఉన్నదో అది సూక్ష్మమైతేనే వ్యాపించగలుగుతుంది. అందుకే మనం ఇక్కడ చూసుకున్నాం, భూమి కంటే సూక్ష్మం ఏంటి? జలం. కాబట్టి జలం అనేది భూమిని వ్యాపించి ఉన్నది. అట్లాగే జలము కంటే ఇంకా సూక్ష్మం ఏంటి? అగ్ని. కాబట్టి అగ్ని మొత్తం జలాన్ని, పృథ్వీని అన్నిటినీ వ్యాపించి ఉన్నది. అట్లా లాస్ట్లో ఏంటిది? ఆకాశం. ఆకాశం అన్నిటికంటే సూక్ష్మం కాబట్టి అది అన్నింటి వ్యాపించి, ఏదైతే వ్యాపించి ఉన్నదో అది సూక్ష్మము ప్లస్ అది అవినాశిని, అది నశించదు, అది నశించదు. ఓకేనా? నీకు తెలిసినా తెలియకపోయినా సమస్తం కూడా సత్తుతోనే వ్యాపించబడ్డది. అందుకే త్యాగరాజ స్వామి ఏం ఒకటి గీతం రాస్తాడు. ఏంటిది? అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. రామమయం అనే పదానికి అర్థం ఏంటంటే సత్తు. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు, బ్రహ్మ మొదలు అంతా రామమయం అంటే ఇవన్నీ కూడా వ్యాపించింది సత్పదార్థము అని త్యాగరాజ స్వామి ఆ గీతంలో మనకు తెలుపుతూ ఉన్నాడు. సత్ అసత్ కన్నా వేరుగా ఉంది. సత్ అనేది అసత్ కన్నా వేరుగా ఉంది. బంగారం అనేది ఆభరణం కంటే వేరుగా ఉంది. కానీ అసత్ సత్తు కన్నా వేరుగా ఉండలేదు. ఆభరణం అనేది బంగారం లేకుండా ఉండగలుగుతుందా? బంగారం అనేది బంగారంలాగా ఉంటుంది, కానీ ఆభరణం అనేది బంగారం లేకుండా ఉండలేదు. అదే కాబట్టి సత్ అనేది ఇండిపెండెంట్, అసత్ అనేది డిపెండెంట్. ఓకేనా? సత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ నశించదు. అసలు మూలం ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ నశించదు. ఎందుకంటే మూలం అనేది అస్తిత్వం. ఈ అస్తిత్వంలోనే అన్నీ పుడతా ఉంటాయి, అన్నీ నశిస్తూ ఉంటాయి. కాబట్టి సత్ అనేది ఎప్పుడు కూడా నశించదు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సత్ అనేది ఎప్పుడూ నశించదు. ఈ అసత్ అనేది అది నశిస్తుంది. ఈ నశించినటువంటి సత్తును ఎవరు కూడా నశింపజేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు. ఓకేనా? ఇది తర్వాత శ్లోకంలో మనకు అర్థమవుతుంది. నయనం చిందంతే శస్త్రాలు అనే శ్లోకంలో అర్థమవుతుంది ఎందుకు లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఈ 17వ శ్లోకం లోపల మొత్తం సత్తు గురించి చెప్తూ ఉంటాడు. చెప్పిందే చెప్తాడని మీకు అనిపించినా దానికి మనం ఏం చేయలేం, వినాల్సిందే. ఎందుకంటే డైజెస్ట్ అయ్యేంత వరకు వినాల్సిందే. ఓకేనా? 18వ శ్లోకం 16వ శ్లోకంలో సత్తు అసత్తులు రెండింటి గురించి చెప్పిండు. 17వ శ్లోకంలో ప్రత్యేకంగా సత్తు గురించి చెప్పిండు. 18వ శ్లోకం లోపల అసత్తు గురించి చెప్తా ఉన్నాడు.